మనం దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని ఈరోజు పాపంలో మేము బ్రతుకుతుంటే దేవుని నామం ఏమవుతుంది తెలుసా? సమాజంలో మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుతుంది. దేవునికి దూషణ వస్తుందంట. ఎవరిని బట్టి వస్తుందంట? దేవుని బిడ్డలను బట్టి. ఈరోజు ఈ గ్రామంలో మమ్మల్ని చూసిన వారు దేవుని తిడుతున్నారు. మరి దేవునికి అవమానం అయితే, దేవునికి దూషణ వస్తే దేవుడు తట్టుకుంటాడా? దేవుడు సహించుకుంటాడా? మీరు చెప్పండి, మీకు అవమానం అయితే మీరు సహించుకుంటారా? చాలా సార్లు మాకు అవమానం వస్తే మేమేం చెప్తారు సార్? తట్టుకోం. కొన్ని మీరు వార్తలు విన్నారు, వార్తలు చూసిన సొంత తల్లిదండ్రులే తమ పిల్లల్ని విషమేసి చంపింది వార్తలు విన్నాను నేను. మర్యాద హత్య. ఎంతమంది ఉన్నారు? మర్యాద హత్య అంటే అర్థం ఏంటి? ఈమె నా మర్యాద ఏం చేసింది? తీసింది. ఈమె ఉండడానికి వీల్లేదని తండ్రి కూతుర్ని గొంతు విసిరి చంపేశాడు. ఇలాంటి వార్త విన్నారా లేదా? విన్నారా లేదా? మర్యాద హత్య. కొడుకు చెడిపోయి సమాజంలో భయంకరంగా చెడిపోతుంటే వాటిని బట్టి తండ్రికి ఏం పేరు వస్తుందో తెలుసా? అలానే వాడు కొడుకంటారా వీడు ఈ పని చేస్తున్నాడని తండ్రి సమాజంలో ఈ మాట వింటున్నప్పుడు తండ్రికి తట్టుకోలేక ఒకసారి ఫారెన్ లో ఏమైందంటే ఒక కొడుకు చాలా భయంకరంగా చెడిపోయాడు. డ్రగ్స్ కి అంత అడిక్ట్ అయిపోయాడు. వాడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడి బిహేవ్ అంతా చెడిపోయింది. తల్లి చెల్లి అనేది లేకుండా బిహేవ్ చెడిపోయింది. ఊర్లో కూడా చెడ్డ పేరు వచ్చేసింది. 19 సంవత్సరాలు యవనస్తుడు పిల్లోడు, కాలేజీ పిల్లోడు. తండ్రి ఏం చేత తెలుసా? విసిగిపోయి రంప తీసుకొని గొంతుని కోసేశాడు కూడా. ఎందుకు కోసాడు తెలుసా? అంటే ఎందుకు ఆ పని చేయడానికి సిద్ధపడాడు? మీరు చెప్పండి. ఒక తండ్రి కన్న తండ్రి, ఒక కన్న తల్లి తన కూతురు చంపడానికి సిద్ధపడిందంటే, తన కొడుకుని చంపడానికి సిద్ధపడిందంటే చూసారు. న్యూస్లు ఎన్నో చూసామండి. ఉరి వేసి చంపేశారు, పెట్రోల్ వేసి కాల్చేశారు పిల్లలు. ఎందుకు తెలుసా? మర్యాద హత్య. చెప్పండి, ఏ హత్య? పిల్లల వల్ల మనకు మర్యాద. నేను కన్నప్పుడు ఇలా చేసుకుని తెలిసింటే కన్నప్పుడు నేను ఏం చేసేవాడిని? చంపేసేవాడు. అంటే చంపేసేంత కోపం తండ్రికి ఎందుకు వచ్చిందంటే ఆ కూతురు ఆ కొడుకు వల్ల నా తండ్రికి ఏమొచ్చింది తెలుసా? మర్యాద వచ్చిందా? చెప్పడం మర్యాద వచ్చిందా? గౌరవం వచ్చిందా? అవమానం అయిందండి. ఈ అవమానం తండ్రి తట్టుకుంటాడా? ఒక తండ్రి తట్టుకోలేక కూతుర్ని కొడుకుని చంపే స్థితికి వచ్చాడంటే మీరు చెప్పండి, మేము ఇంతగా దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని సమాజంలో పాపిస్తులని మేము బ్రతుకుతుంటే దేవునికి దూషణ అవుతుందా లేదా? చెప్పాలి, దేవునికి దూషణ అవుతుందా లేదా? నిన్ను బట్టే నా నామము సమాజంలో దూషింపబడుతుంది. దేవుడు ఎన్ని రోజులు నిన్ను బట్టి దూషణ పొందాలి? ఎన్ని రోజులు దేవుడు అవమానపడాలి? చూశాడు చూశాడు చూశాడు. సరి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. వాక్యం చెప్పించాడు, వాక్యం బోధించాడు. ఎన్నో సేవకులు వచ్చి బోధించాడు. ఎన్నో రకాలుగా నీవు ఎందుకు ఆ విషయం పంపించాడు. నీవేం చేసామో ఇది నాకు కాదు, నేను దీన్ని ఒప్పుకోను అని పక్కకు పెడితేనే వచ్చావు. దేవుడు లాస్ట్ ఏం చేశాడు తెలుసా? మరి కాపాడుకోవడానికి మన మీదకి ఏం పంపించాడు చెప్పండి? తన సైన్యమును పంపించి ఈరోజు మమ్మల్ని తలదించడానికి చేశాడు. మన సిగ్గు నొందేలాగా చేశాడు.